అనపర్తి మండలం పోలమూరు గ్రామం ఎన్టీఆర్ కాలనీలో పాస్టర్ డేవిడ్ రాజు ఆధ్వర్యంలో నిర్వహించిన క్రిస్మస్ వేడుకలలో పాల్గొన్న అనపర్తి శాసనసభ్యులు డాక్టర్ సత్తి సూర్యనారాయణ రెడ్డి. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ సత్తి సూర్యనారాయణ రెడ్డి, మాజీ జెడ్పీటీసీ సత్తి రామారెడ్డి, ఎంపీటీసీ సత్తి కనకారెడ్డి, మాజీ సర్పంచ్ మేడపాటి గంగిరెడ్డి, పారిశ్రామికవేత్త కర్రి చక్రవర్తి తదితరులు పాల్గొన్నారు. క్రిస్మస్ సందర్భంగా ఏర్పాటైన ఈ కార్యక్రమం నుండి క్రైస్తవ సోదరిమణులందరికీ కూడా ముందుగా నా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ, అదేవిధంగా ఈరోజున చక్కటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి డేవిడ్ రాజు గారి కుటుంబ సభ్యులకు, అదేవిధంగా వేదిక పైన అలంకరించినటువంటి నాయకులకు, సోరారెడ్డి గారికి, అదేవిధంగా కనకారెడ్డి గారికి, మిగతా పెద్దలకు, పాస్టర్స్కి అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, మరి క్రిస్మస్ అంటే మీ అందరికీ కూడా తెలిసిందే. జనవరి 1వ తారీఖు నుంచి ఈ జనవరి నెలాఖరుకు నెలంతా జరిగే పండగ ఏదైనా ఉందంటే అది క్రిస్మస్ పండుగ. ఏదైనా పండుగ ఉందంటే ఒకరోజు ఉంటుంది దానికి, కానీ క్రిస్మస్ పండుగ అలా కాదు, నెలంతా కూడా ఉంటుంది. అంతేకాకుండా ప్రపంచంలో అన్ని దేశాల్లోనూ కూడా మరి జరుపుకునే పండుగ ఏదైనా ఉందంటే అది క్రిస్మస్ పండుగ. ముఖ్యంగా మరి మనం చిన్నప్పుడు మీరు చూస్తుంటారు, మేము చూసాం. క్రిస్మస్ పండుగ అంటే ఎక్కడో చివరిలో, గ్రామ చివరిలో, ఎక్కడో పేటలో జరుగుతూ ఉండేది. మరి అటువంటిది ఈ రోజున ఎక్కడ పడితే అక్కడ మరి క్రిస్మస్ పండుగ జరగడం, ఆ కులం ఈ కులం అన్నది తేడా లేకుండా మరి ఎక్కువ మంది క్రైస్తవ మతం పట్ల మొగ్గు చూపుతూ ఉన్నారు. ముఖ్యంగా క్రైస్తవ మతం అంటే అన్ని మతాలు కూడా గొప్పవే, ఏ మతం గొప్పదనం దాంది. ఇక్కడ క్రైస్తవ మతం గురించి చెప్పుకోవాల్సి వస్తే ముఖ్యంగా ఈ క్రైస్తవ మతంలో మరి దయ, జాలి, కరుణ చూపించాలి. మన తోటి వారి పట్ల మనం జాలి చూపించి వాళ్ళ కష్టంలో ఉన్నప్పుడు వాళ్ళని ఆదుకుంటాం, అదేవిధంగా సహకారం అందించడం, ఇదంతా కూడా క్రైస్తవ మతం యొక్క ముఖ్య లక్షణం. మరి చిన్నగా వచ్చారు, వేదిక కావాల్సిందిగా మతాన్ని ఆచరిస్తున్న మీరందరూ కూడా మరి తోటి వారి పట్ల సేవా కార్యక్రమం చేస్తూ, ఆపదలో ఉన్న వాళ్ళని ఆదుకుంటూ, ఎవరైతే మన చుట్టుపక్కల పేదవారు ఉన్నారో వారికి సహకారం, అంటే మన స్థాయి, ఎవరి స్థాయి వాళ్ళది, అందరూ అన్ని రకాలుగా చేయలేరు, చిన్నవాళ్ళు చిన్న ఇదిగాను, పెద్దవాళ్ళు పెద్ద ఇదిగాను. ఎవరైతే సహాయపడతారో వారే యేసుక్రీస్తు యొక్క కృపకు పాత్రలు అవుతారని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అంటే ఏదో చర్చకు ఇటువంటి మీటింగ్లకు వచ్చి ఏదో విన్నావులే చూసావులే అని కాకుండా ఈ పాస్టర్స్ చెప్పినవన్నీ కూడా విని అది ఆచరించినప్పుడే మీరందరూ కూడా నిజమైన క్రైస్తవులుగా ఉండి యేసు క్రీస్తు యొక్క కృపకు మీరు పాత్రలు అవుతారని కోరుకుంటూ, నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన మీ అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ